యువగర్జనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు ముందుగా పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో వేదికపై రూపొందించే యువ విధానంపై చర్చిస్తారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. ఓవర్ టు పిఎంఆర్. ఈ టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ గుంటూరు యువగర్జనకు సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రం యువగర్జన జరుగుతుంటే నిన్న మొన్నటి నుంచే దాదాపు పెద్ద ఎత్తున ప్రజలందరూ తరలి వచ్చి ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయనే అనే విషయాలను తెలుసుకోవడంతో పాటు ముందుగా వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చాలా మంది నిన్న రాత్రి వచ్చి ఇక్కడే బస్ చేసి సాయంత్రం జరిగే సభ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీలు పాదయాత్రలు చేసుకుంటూ ఇక్కడికి చేరుకుంటున్నారు. వీళ్ళందరూ వచ్చే సమయంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే అవినీతి కార్యక్రమాలను పెద్ద ఎత్తున ఫోకస్ చేసుకుంటూ ఎక్కడికక్కడ ప్రచారం నిర్వహించుకుంటూ వాటన్నిటినీ ప్రజల్లోకి చైతన్యం కలిగిస్తూ రావాలని చెప్పి పార్టీ అధిష్టానం ఆదేశించింది. దానికి అనుగుణంగానే పార్టీ కేడర్ కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించుకున్న యువగర్జన సభకు వస్తున్నారు. అలాగే మధ్యాహ్నం 11 గంటలకి హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు పార్టీ అధినేత చంద్రబాబు బయలుదేరి ఇక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతుంది. ఇక ఈ పొలిట్ బ్యూరో సమావేశంలో ప్రధానంగా ఏ అంశాల మీద చర్చిస్తారనే విషయాల మీద మనతో పాటు ఇప్పుడు పొలిట్ బ్యూరో సీనియర్ సభ్యుడు యనమల రామకృష్ణ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకున్నారు. రామకృష్ణ గారు చెప్పండి, ఇవాళ జరిగే పొలిట్ బ్యూరో సమావేశం ప్రధానంగా దేని మీద ఫోకస్ చేస్తుంది? ప్రధానంగా ఈ రోజున 2 గంటలకి రాష్ట్ర పాలిట్ బ్యూరో మీటింగ్ జరుగుతుంది. రాష్ట్ర పాలిట్ బ్యూరో మీటింగ్లో ప్రధానంగా భవిష్యత్తులో యువతకు కానీ విద్యార్థులకు కానీ ఏ విధమైనటువంటి పాలసీ ఉండాలి, అంచేతంటే ఈ రోజు ఉన్నటువంటి యువత రేపు భావి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. అదేవిధంగా ఏ విధంగా అయితే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు సమకూర్చి ఉద్యోగాలు కానీ ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఇవన్నీ చేసిన తర్వాత ఈనాడున్నటువంటి యువతని భాగస్వాములు చేయాలి, ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి అంశం. అంచేతే ఆర్థిక వ్యవస్థలో ఈ రోజున్నటువంటి యువతను కానీ భాగస్వాములు చేయగలిగితే రేపు ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనేటువంటిది తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ పిఎంఆర్.